Yes, good morning, officers. Time for today's current affairs videos. 8th July 2025. Five important topics are there. Let's quickly have a glance at what topics we are going to do today. So, ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ కొంచెం బ్రిక్స్ క్లైమేట్ చేంజ్ అన్ని మీద టాపిక్స్ ఉన్నాయి. COP30 వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ టాపిక్. ఉమెన్ MSMEs ఇది సెకండ్ టాపిక్. రీమేకింగ్ ద న్యూక్లియర్ ఆర్డర్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది. సో double star, third topic. Next, conflict in Myanmar drives 4,000 into Mizoram. So it's chala important, refugees and all that stuff. And fifth topic, 50,000 jobs for Northeast. So this is also very important topic. Social inclusion. So these are the topics that we are going to cover today. So let's go to the first topic. Ahead of COP30, Bonn climate talks formal the pressure test. సో ఫార్ములా అంటే పడిపోవడం. సో ఆ టెస్ట్ పడిపోయిందంట ఏంటో ఒకసారి చూద్దాం క్విక్ గ్లాన్స్. స్లైడ్ బై స్లైడ్ వెళ్తున్నాను. పీడిఎఫ్స్ విల్ బి ప్రొవైడెడ్. యూ జస్ట్ నీడ్ టు లుక్ ఎట్ ద పీడిఎఫ్స్, కరెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. నేనే స్క్వేర్స్ పెట్టి స్టార్ పెడతాను ఫర్ యువర్ ఈజీ రీడింగ్. అది బేసిక్ పాయింట్. ఎందుకంటే ఐ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు రికలెక్ట్ ఎవ్రీథింగ్. సో ప్రతి టాపిక్లో మేజర్ పాయింట్స్ ఏంటో మీరు బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఆ పర్పస్ గురించి ఈ వీడియోస్ కానీ ఈ పీడిఎఫ్స్ కానీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ టాపిక్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ 9.1 టాక్స్ స్టాల్డ్ అంటే ఆగిపోయింది. స్టాల్డ్ అంటే ఆగిపోయినట్టు ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ బేసికల్గా ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ మధ్యన ఒక డీల్ మాట. సో this is very important for developing countries. So ఈ developing countries, సో ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ అన్నిటికీ గ్యాంగ్ లీడర్ ఎవరు? ఇండియా. సో భారతదేశం గ్యాంగ్ లీడర్ కాబట్టి అందుకే వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో LMDCs అని అంటారు, అంటే లైక్ మైండెడ్ డెవలపింగ్ కంట్రీస్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ కార్బన్ బార్డర్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, కార్బన్ బార్డర్ ట్యాక్సెస్, దీనికి డెవలప్డ్ కంట్రీస్ క్లైమేట్ ఆర్గనైజేషన్స్ డెవలపింగ్ కంట్రీస్ మీద ట్యాక్స్ వేయడం జరుగుతుంది ఆర్ పెనాల్టీస్ వేయడం జరుగుతుంది. దానికి ఈ లైక్ మైండెడ్ డెవలపింగ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా ఈజ్ అ లిటిల్ బిట్ ఫ్రైటెండ్, అంటే భయం వేస్తుంది ఫర్ ద ట్రేడ్ పెనాల్టీస్. ఇది ఫస్ట్ పాయింట్, మేజర్ పాయింట్. సో దీని మీద ఈ పెనాల్టీస్ ఎంత వేయాలి, ఎందుకు వేయాలి అన్న దాని మీద ఇంకా కాన్సెన్సస్ రాలేదు. కాన్సెన్సస్ అంటే అందరూ కలిసి అగ్రీ చేయలేదు ఇంకా. సో నో కాన్సెన్సస్ ఆన్ ది ఎజెండా. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే అందరూ కలిసి ఒక దాని మీద ఎస్ అన్నా చెప్పలేకపోతే ఏమవుతుందంటే దేర్ ఇస్ అ డివిజన్ ఇన్ ద ప్రాసెస్, అంటే విడిపోయే ఛాన్స్లు ఉన్నాయి. సో దేర్ ఇస్ అ డివైడ్ బిట్వీన్ ఎవరెవరు, గ్లోబల్ నార్త్ అండ్ సౌత్. సో ఇది మేజర్ పాయింట్. సో వెస్టర్న్ కంట్రీస్ వర్సెస్ డెవలపింగ్ కంట్రీస్, వాళ్ళ మధ్యన ఒక ఒప్పందం కుదరలేదు కాబట్టి ఒక గ్యాప్ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. అది మేజర్ ఇష్యూ. సో ఇప్పుడు చూస్తే స్టాటిస్టిక్స్ ప్రకారంగా 9,000+ ఇండికేటర్స్ ఉన్నాయి. 490 వర్ షార్ట్ లిస్టెడ్. దాంట్లో మేజర్గా హెల్త్, వాటర్, అగ్రికల్చర్ మేజర్గా తీసుకోవడం జరిగింది. గొడవ దేనికి జరుగుతుంది, ఈ డెవలప్డ్ కంట్రీస్ మధ్యన ఒప్పందాలు ఏమవుతుందంటే కొంతమంది ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్లీ టు ద డెవలపింగ్ కంట్రీస్. సో ఆ ఫండ్స్ విషయంలో గొడవ అంతా జరుగుతుంది. అందుకే ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ గోయింగ్ ఆన్. సో డిస్ప్యూట్స్ అంటే గొడవలు ఎక్కడ జరుగుతున్నాయి, బికాస్ ఆఫ్ ద ఫైనాన్స్ ఇష్యూస్. మిటిగేషన్ వర్క్ ప్రోగ్రామ్ ఫెయిల్డ్ టు అగ్రీ ఆన్ ఫేర్ ఫైనాన్సింగ్ ఫర్ 1.5 degrees క్లైమేట్ గోల్. ఇంతకంటే పెరగకూడదు, పెరిగితే ఓవర్గా గ్లేషియర్స్ మెల్ట్ అవడం కానీ, ఫారెస్ట్ ఫైర్స్ రావడం కానీ, ఓవరాల్ టెంపరేచర్ పెరిగిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో ఈ డెవలపింగ్ కంట్రీస్ మీద పెట్టే ప్రెషర్ ఏంటంటే, డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నీ వాళ్ళే బేసికల్గా ఫండింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ కార్బన్ క్రెడిట్ని తగ్గించుకోవడానికి డెవలపింగ్ కంట్రీస్ మీద బాగా ప్రెషర్ పెట్టి ఈ గ్లోబల్ అట్మాస్ఫియర్ అంతా మీ వల్లనే జరుగుతుంది అని ఒక నోషన్ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో 1.5 degrees Celsius తీసుకొస్తే ఏమవుతుంది, ఎన్వైరన్మెంట్ బాగుంటుంది. ఆ పని మాత్రం డెవలపింగ్ కంట్రీస్ వల్లనే జరిగితే డెవలప్డ్ కంట్రీస్ ఏం చేయలేరు అని చేస్తున్నారు. కానీ ఇష్యూ ఏంటి, 1.52 degrees Celsius ఎవరి వల్ల వచ్చింది, డెవలప్డ్ కంట్రీస్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల వచ్చింది కదా.
సో అందుకే డెవలపింగ్ కంట్రీస్ అందరికీ చాలా కాలుతుంది, దే ఆర్ ఫీలింగ్ కాలిఫైడ్. సో ఈ కాలిఫై అవ్వడం వల్ల మిటిగేషన్ వర్క్ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోయింది. మిటిగేషన్ అంటే తగ్గించుకోవడం. సో 1.5 degreesకి తగ్గించుకోవడం అనే గోల్ డెవలపింగ్ కంట్రీస్కి నచ్చలేదు. అది బేసిక్ ఐడియా. సో ఈ గోల్స్ డిలే అవడం వల్ల ఫండింగ్ ఇష్యూస్ భయంకరంగా వస్తున్నాయి. ఎందుకంటే 1.5 degrees ఒక్కసారి డెవలపింగ్ కంట్రీస్ ఒప్పుకున్నాయంటే క్లైమేట్ ప్రెషర్ ఎక్కువ డెవలపింగ్ కంట్రీస్ మీద పడితే డెవలప్డ్ కంట్రీస్ తప్పించుకుంటారు. డెవలపింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ విత్ ఇండియా యాజ్ ద గ్యాంగ్ లీడర్ ఇట్ ఈస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద డీల్. సో ఇది బేసికల్గా స్టోరీ లైన్ ఆఫ్ దిస్ హోల్ ఇష్యూ. అయితే దీంట్లో మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ ఆర్ దేర్. అవి మీరు మీ ఆన్సర్లో మెన్షన్ చేయాల్సిన పాయింట్స్. సో వాట్ ఆర్ దోస్ పాయింట్స్? వార్సా ఇంటర్నేషనల్ మెకానిజం ప్రపోజ్డ్ ఇంటిగ్రేటింగ్ లాస్ అండ్ డ్యామేజ్ LND ఇంటూ ద NDCs. సో ఈ క్లైమేట్ టార్గెట్స్ రీచ్ కావడానికి ఈ వార్సా ఇంటర్నేషనల్ మెకానిజం ఏం చెప్పింది? ఇంటిగ్రేటింగ్ ద లాసెస్ అండ్ డ్యామేజెస్ ఇంటూ ది NDCs విచ్ ఇస్ క్లైమేట్ టార్గెట్స్. సో దీనివల్ల వల్నరబుల్ కంట్రీస్ విత్ ఫండింగ్ అండ్ టెక్ సపోర్ట్ ఇవ్వాలి అని ఒక పాయింట్. దానివల్ల డిజాస్టర్ రికవరీ సపోర్ట్ ఫర్ డెవలపింగ్ నేషన్స్ చేయాలి అని ఈ వార్సా ఇంటర్నేషనల్ మెకానిజం చెప్పడం జరుగుతుంది. అది కాకుండా జెండర్ ప్యారిటీ. సో న్యూ జెండర్ యాక్షన్ మస్ట్ బి టేకెన్ ఇంక్లూడ్స్ ఇంటర్సెక్షనాలిటీ. అంటే ఏంటంటే పనిలో మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ కలిసి చేయాలి అనేది ఒక టార్గెట్. అడ్రసింగ్ జెండర్ ఐడెంటిటీ, అది కాకుండా సెక్షువల్ హెల్త్ ఒకటి, అండ్ జెండర్ బేస్డ్ వయలెన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇవి కూడా ఈ క్లైమేట్ యాక్షన్లో తీసుకోవడం జరుగుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కోవిడ్ టైంలో మామూలుగా మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ హ్యావ్ రైజ్డ్ అ లాట్ డ్యూరింగ్ కోవిడ్ టైం. ఎందుకంటే అందరు ఇంట్లోనే పడి ఉంటారు కదా. సో మగాళ్ళు ఆడవాళ్ళని కొట్టడం స్టార్ట్ చేసినారు. సో ఈ క్లైమేట్ ఎపిడెమిక్స్ ఇవన్నీ కూడా జెండర్ డిఫరెన్సెస్, జెండర్ వర్క్ కల్చర్ని కూడా చాలా చేంజెస్ తీసుకొస్తాయి. సో అట్లాంటివి కూడా మైండ్లో పెట్టుకొని ఇవి చేయడం జరిగింది. సో జెండర్ బేస్డ్ వయలెన్స్ కంప్లీట్గా తగ్గించుకోవాలి. సో ఇవన్నీ ఏంటిది? ఈ సెక్షువల్ హెల్త్, ఐడెంటిటీ, జెండర్ ప్యారిటీ, దే ఆర్ ఆల్ సోషల్ డైమెన్షన్స్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ వల్నరబిలిటీ. ఓకే, ఇప్పుడు ఇవి తగ్గించుకుంటే నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇంక్లూజివిటీ, అంటే అందరినీ ఇంక్లూడ్ చేయడం. సో ఎక్స్పాండ్స్ ద ఇంక్లూజివిటీ ఇన్ గ్లోబల్ క్లైమేట్ పాలసీ మేకింగ్లో యూస్ఫుల్ అవుతాయని ఓవరాల్ ఆర్టికల్ చెప్పే పాయింట్స్. సో దీంట్లో పాయింట్స్ చూడండి. వార్సా ఇంటర్నేషనల్ లాస్ అండ్ డ్యామేజ్ ఇంటూ ద NDCsలో పెట్టాలి. అది కాకుండా వల్నరబుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. డిజాస్టర్ రికవరీ మోడల్స్ తీసుకురావాలి. న్యూ జెండర్ యాక్షన్ ప్లాన్ ఒకటి తీసుకురావాలి విచ్ హ్యాస్ అ సోషల్ డైమెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెల్త్ కానీ, సెక్షువల్ ఐడెంటిటీ కానీ, జెండర్ బేస్డ్ వయలెన్స్ తగ్గించుకోవడం కానీ, ఇవన్నీ చేసుకుంటే ఇంక్లూజివిటీ పెరుగుతుందని ఓవరాల్ ఆర్టికల్ ఐడియా. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏమున్నాయి చూడండి ఒకసారి. COP30 30th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, LMDCs అంటే లైక్ మైండెడ్ డెవలపింగ్ కంట్రీస్, MWP అంటే మిటిగేషన్ వర్క్ ప్రోగ్రామ్, NDCs అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే ప్రతి కంట్రీ వాళ్ళ కంట్రీకి వేసుకున్న టార్గెట్స్ మాట. దే ఆర్ కాల్డ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. LND అంటే లాస్ అండ్ డ్యామేజ్, AOSIS అని ఒకటి ఉంది. దాని మీనింగ్ అంటే అలయన్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్, ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మినరల్స్ అని దొరుకుతాయి. AILAC అంటే ఇండిపెండెంట్ అలయన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ కంట్రీస్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ బికాస్ రీసెంట్గా మీరు ఆల్రెడీ 3 రోజుల నుంచి జరుగుతుంది బ్రిక్స్ సమిట్. మోడీ గారు వెళ్ళి కరేబియన్ కంట్రీస్ని, లాటిన్ అమెరికన్ కంట్రీస్ని, ఆఫ్రికన్ కంట్రీస్ని టచ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న డయోస్పరాని మన వైపు తెచ్చుకోవడానికి చూస్తున్నారు. అందరూ మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. దీనివల్ల గ్లోబల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా పెరుగుతుందని ఓవరాల్ ఐడియా. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ ఆల్ ది entities which are present in that particular article. ఇది కాకుండా బాకు టు బెలెమ్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎయిమ్స్ టు రేస్ $1.3 trillion ఫర్ క్లైమేట్ యాక్షన్. సో ఇది మాట బేసిక్గా. సో AOIS వీళ్ళకి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు? వరల్డ్ బ్యాంక్, AILAC అండ్ అరబ్ గ్రూప్ పుష్ ఇస్లామిక్ ఫైనాన్స్ టూల్స్ అండ్ క్లైమేట్ బాండ్స్ పే చేయడం జరుగుతుంది. దిస్ అనదర్ మేజర్ పాయింట్ యూ హావ్ టు రైట్. సో గ్లోబల్ సౌత్ అసర్ట్స్ లీడర్షిప్ ఇన్ క్లైమేట్ ఫైనాన్స్ రిఫార్మ్. గ్లోబల్ సౌత్లో గ్యాంగ్ లీడర్ ఎవరు? ఇండియా. సో ఇండియా ఈస్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ అండ్ ఫండింగ్ కూడా డెవలప్డ్ కంట్రీస్ మీద ఎక్కువ డిపెండ్ కాకుండా ఒక సెల్ఫ్ రిలయన్స్ టెక్నిక్స్ మీద ఇండియాని ఒక గ్లోబల్ లీడర్ లాగా పెట్టి అట్ ద సేమ్ టైం అన్ని కంట్రీస్కి బెనిఫిట్ చేసేటట్టుగా ఇండియా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ దిస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఆర్టికల్. అండ్ మనం దీంట్లో చూడాల్సిన పాయింట్స్ ఏంటిది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
కింద పీడిఎఫ్స్ కూడా ఇచ్చాను, ఒకసారి క్విక్ గ్లాన్స్ కొట్టండి దాని మీద. టేక్ ద వర్క్ వెరీ వెరీ సీరియస్లీ, ఎందుకంటే లాస్ట్ మినిట్లో అన్ని రివైజ్ చేయడం కుదరదు. దెన్ దీస్ థింగ్స్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. 1-2 minutesలో మొత్తం ఆర్టికల్ ఎసెన్స్, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా కలెక్ట్ చేసి మీ బెనిఫిట్ గురించి చేస్తున్నాను ఇదంతా. సో శ్రీరామ్ సాయిస్ హైదరాబాద్లో వీఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. సో ప్లీజ్ study well, that's the whole point. Get your marks, that's the most important point. Okay, so that's about that article. So the next article is about women MSMEs still struggle for credit despite schemes. Credit అంటే ఏంటి? అప్పు. సో ఫండింగ్ కావాలి. సో స్కీములు చాలా వచ్చాయి, కానీ ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్లో, మీడియం స్మాల్ స్కేల్ అన్ని ఎంటర్ప్రైజెస్లో ఉమెన్ ప్రోగ్రామ్స్కి కరెక్ట్గా క్రెడిట్ అందుతలేదు, వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ ఫండ్స్ దొరుకుతలేదు. ఇన్ని స్కీములు తీసుకొచ్చినా సరే ఫండ్స్ దొరుకుతలేదంటే మస్తు గఫ్లత్ జరుగుతుందని అర్థం. సో దీనికి ఏంటిది అనేది స్లైడ్ బై స్లైడ్, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్, మనకి పనికొచ్చే యూపీఎస్సీ పాయింట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అవి చదువుకుంటే ఈ టాపిక్కి మోర్ దాన్ సఫిషియంట్. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ పాయింట్, ఫస్ట్ స్లైడ్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఆడవాళ్ళు 20% ఆఫ్ ఎంఎస్ఎంఈస్కి ఓనర్స్, కానీ ఓన్లీ 10% ఆఫ్ ద టర్న్ ఓవర్కి మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే మీనింగ్ ఏంటిది? 100 యూనిట్స్ ఉంటే 20 యూనిట్స్కి ఓనర్స్ ఆడవాళ్ళు, కానీ 100 యూనిట్స్ డబ్బులు కంట్రీకి వస్తుంటే దాంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఓన్లీ 10 రూపాయలు. దట్ ఈస్ ద మీనింగ్. 20 ఉన్నప్పుడు అట్లీస్ట్ 20 రూపాయలైనా రావాలి కదా, కానీ 10 రూపాయలు మాత్రమే ఎందుకు వస్తాయి అనేది ఓవరాల్ స్టోరీ లైన్. సో వాళ్ళకి దొరికేది ఓన్లీ 11-15% ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంటే దాంట్లో ఓన్లీ 11 రూపాయలు టు 15 రూపాయలు మాత్రమే దొరుకుతున్నాయి. 20 యూనిట్లు ఉన్నాయి, ఓవరాల్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఓన్లీ 10 రూపీస్, బట్ దే ఆర్ గెటింగ్ ఫండింగ్ ఆఫ్ ఓన్లీ 11 రూపీస్ ఆర్ 15 రూపీస్ అవుట్ ఆఫ్ ద టోటల్ 100 రూపీస్. అది మేజర్ ప్రాబ్లం. హై పార్టిసిపేషన్ ఉంది, సూపర్ పాయింట్, వెరీ నైస్ పాయింట్, బట్ డిస్ప్రపోర్షనేట్ అంటే ప్రపోర్షనేట్గా వాళ్ళకి దొరుకుతలేదు. ఏంటి దొరుకుతలేదు? పైసలు దొరుకుతలేదు. అంటే ఫైనాన్స్ ఈజ్ వెరీ వెరీ డిస్ప్రపోర్షనేట్. దీనివల్ల ఫండింగ్ టైంకి రాకపోతే ఏమవుతుందంటే ఎంతూజియాజం భయంకరంగా తగ్గిపోతుంది, చేసే ఇంట్రెస్ట్ దొబ్బుతుంది, దానివల్ల పెద్దగా వాళ్ళకి బెనిఫిట్ రాదు. దాంతో ఓవరాల్గా ఉమెన్ పార్టిసిపేషన్ మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ఇట్ విల్ గో బ్యాక్. సో ఉమెన్ లెడ్ దానికి స్లో అయిపోతుంది. దానివల్ల ఎంఎస్ఎంఈ సెక్టర్కి బాగా దెబ్బ పడుతుంది. అండ్ ఇంక్లూజివిటీ అంటే ఆడవాళ్ళు పార్టిసిపేషన్ విల్ కంప్లీట్లీ రెడ్యూస్. సో ఇంక్లూజివిటీ గాన్. ఎగ్జాంపుల్ చూద్దాం. సిడ్బి మీకు తెలిసిందే, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 35% క్రెడిట్ గ్యాప్ ఉంది ఫర్ ఉమెన్ అండ్ ఓన్లీ 26% ఆఫ్ ద ఉమెన్ గెట్ ఫుల్ ఫండింగ్. సో ఆడవాళ్ళ ప్రోగ్రామ్కి ఎస్పెషల్గా ఫండింగ్ చేసినప్పుడు, అంటే ఆడవాళ్ళ ప్రోగ్రామ్స్ అందరికీ 100 రూపీస్ కనుక ఇవ్వడం జరుగుతుంటే 100 కోట్లు ఇచ్చారనుకోండి, దాంట్లో వాళ్ళకు వచ్చేది ఓన్లీ 26%, అంటే 26 crores మాత్రమే ఫుల్ ఫండింగ్ దొరుకుతుంది వాళ్ళకి, మిగతా వాళ్ళకి దొరుకుతలేదు. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్. అంటే 100 ఉమెన్ పార్టిసిపెంట్స్ ఉంటే హూ ఆర్ ఎంప్లాయబుల్, హూ ఆర్ ఓనింగ్ కంపెనీస్, దాంట్లో ఓన్లీ 26 మందికి మాత్రమే డబ్బులు రీచ్ అవుతున్నాయి. అంటే మిగతా అన్ని ఫసాకే కదా, అది ప్రాబ్లం. సో దీనివల్ల క్రెడిట్ ఎక్కువ అడుగుతున్నారు, ఫార్ ఎక్సీడింగ్ యాక్చువల్ డిస్పర్సల్. దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్ ఎక్స్పాన్షన్స్ భయంకరంగా తగ్గుతాయి, జాబ్ క్రియేషన్ తగ్గుతుంది, ఇన్నోవేషన్ తగ్గుతుంది. దీస్ ఆర్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ గెటింగ్ ద ఫండింగ్ ఇన్ ద రైట్ టైం. కరెక్ట్ టైంకి ఫండింగ్ దొరకకపోతే బిజినెస్ ఎక్స్పాన్షన్ ఫసక్, జాబ్ క్రియేషన్ ఫసక్, ఇన్నోవేషన్ ఫసక్. ఈ ఫసాకలతో inclusivity of women also will fuck, job participation fuck, and final ఏమంటారు, మీరందరూ ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోండి, మీరు బిజినెస్ చేయడం రాదు అని కన్జర్వేటివ్ మోడల్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది ప్రివెంట్ చేయాలంటే ఫండ్ ఫ్లో, క్రెడిట్ ఫ్లో కరెక్ట్గా ఉండాలి. అది ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ లైన్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. అయితే ఏంటి, వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కీ ఫీచర్స్ ఎస్పెషల్లీ ఇన్ స్కీమ్స్ కూడా చూద్దాం. ప్రధాన్ మంత్రి
యోజనాస్లో 64% ఆఫ్ లోన్ అకౌంట్స్ ఎవరు హోల్డ్ చేస్తున్నారు? ఉమెన్. బట్ ఓన్లీ 41% మాత్రమే వాళ్ళకి దొరుకుతున్నాయి. అంటే రిమైనింగ్ 59% నొక్కేస్తున్నారు కదా, అది ప్రాబ్లం. నెక్స్ట్, ఎన్రోల్మెంట్ సూపర్, వెరీ గుడ్ పాయింట్, కానీ లోన్ సైజ్ చాలా తక్కువ ఉంది పర్ ఉమెన్, అదో మేజర్ ప్రాబ్లం. స్కీమ్స్ అండర్ పర్ఫార్మెన్స్, దానివల్ల ఈక్వల్ క్యాపిటల్ యాక్సెస్ దొరకలేదు. విమెన్ మేక్ ట్వైస్ యాజ్ మెనీ బ్యాంక్ విజిట్స్ యాజ్ మెన్ ఫర్ లోన్స్ అకార్డింగ్ టు ఐఎఫ్సి డేటా. సో ఆడవాళ్ళు బ్యాంకులు విజిట్ చేయడం మాత్రం నంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్ ట్వైస్, బట్ వాళ్ళకి దొరికేది హాఫ్, అది ప్రాబ్లం. ఎందుకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వై ఇస్ బికాస్ ప్రొసీజరల్ హర్డల్స్, అదొక పాయింట్, డాక్యుమెంటేషన్ ఇష్యూస్ సెకండ్ పాయింట్, అండ్ బయాస్, ఇది మేజర్ పాయింట్. అంటే ఆడవాళ్ళ మీకెందుకు ఇవన్నీ, ఇంట్లో కూర్చొని పని చేసుకోండి, ఇవన్నీ జాబ్స్ మగవాళ్ళు చేస్తారని ఈ రోజు కూడా వాళ్ళకి ఆ బయాస్ అనేది క్లియర్గా కనపడుతుంది, విచ్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. సో దీనివల్ల ఏమవుతుందంటే డిలేస్ క్రెడిట్ ఫ్లో, అప్పులు టైంకి దొరకవు, ఇంట్రెస్ట్ దొరుకుతుంది, చేసే ఉత్సాహం దొరుకుతుంది, అండ్ ఫైనల్గా మళ్ళీ పాపం ఆడవాళ్ళు వెళ్ళి ఇంట్లో కూర్చోవలసి వస్తుంది, అది ప్రాబ్లం. దానివల్ల డిస్కరేజ్మెంట్ ఫ్రమ్ ఫార్మల్ ఆంటర్ప్రెన్యూర్షిప్. సో వెరీ బ్యాడ్ పాయింట్స్, బట్ ఇంపార్టెంట్ పాయింట్స్, బికాస్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ యువర్ మీన్స్. 1.86 crore IMS registered on Udayam Assist portal with 70.5% women owned. This statistics very important point. In spite of this participation, ఆడవాళ్ళు ముందుకొచ్చి మేము చేస్తాం, మేము చేయగలుగుతాం అన్నా సరే, ఓవరాల్గా సిస్టమిక్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆడవాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఎస్పెషలీ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఇన్ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్. అది బేసిక్ పాయింట్, మనం రాయాల్సిన పాయింట్ ఇది. ఇంత స్ట్రక్చరల్గా మనం కనుక ఆన్సర్ రాస్తే జబర్దస్త్ మార్క్ మిలేగా ఆప్కో. సో ఇఫ్ యూ అబ్జర్వ్, డిజిటల్ పార్టిసిపేషన్ ఎట్లా ఉంది? సూపర్ ఉంది. ఆడవాళ్ళు భయంకరంగా ఫోన్ల మీద అన్ని పనులు చేస్తున్నారు, వెరీ గుడ్. కానీ ఫండ్ సపోర్ట్ బిస్కెట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్స్ ఏమైనా తక్కువ అవుతున్నాయా? లేదు, హై రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అది యాక్చువల్ ఫార్మాట్లో ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ చేయలేకపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ ఇష్యూస్ పాపం మన దేశంలో ఉన్న ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. సో దిస్ బికమ్స్ అ టాపిక్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్, జెండర్ ఇష్యూస్, ఆంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ అండ్ సోషల్ జస్టిస్. ఈ 4 టాపిక్స్ నైస్గా కవర్ చేసే ఇంపార్టెంట్ ఆర్టికల్, అందుకే దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇవి మీరు రాయాల్సిన మేజర్ పాయింట్స్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో ఈ పాయింట్స్ మీరు జాగ్రత్తగా స్క్రూటనైజ్ చేసుకుని ఒక మంచి ఫ్లో చార్ట్ తీసుకుని వచ్చిన ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్ రెడీ చేసుకుంటే జబర్దస్త్ రెత్తా, అది మ్యాటర్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ మేకింగ్ ద న్యూక్లియర్ ఆర్డర్ ఇన్ వెస్ట్ ఏషియా. ఇది కొత్త హైలైట్ పాయింట్. ఓవరాల్ స్టోరీ ఏంటంటే, ప్రస్తుతానికి IAEA, ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీ వాళ్ళది NPT అంటే నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీస్, ఇది ఎవరు ఫాలో అవుతారు. ఇప్పుడు గన్ను పెట్టి బెదిరించడం కంటే న్యూక్లియర్ వెపన్స్ పెట్టి బెదిరించడం అనేది స్టార్ట్ అయ్యింది. దట్ ఈస్ ది ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో ద న్యూ వరల్డ్ ఆర్డర్ ఎస్పెషల్లీ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీస్ ఇస్ బేస్డ్ ఆన్ న్యూక్లియర్ వెపన్స్. ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ఎస్పెషల్లీ ఇరాన్ని షూట్ చేయడం, ఇజ్రాయెల్ని షూట్ చేయడం, అమెరికా వచ్చి ఇరాన్కి దక్కేయడం, ఓకే, ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే ఓవరాల్గా న్యూక్లియర్ వెపనరీ అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ ఈజ్ ద న్యూ ట్రెండ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో దాంట్లో ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆర్టికల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫ్యూచర్ అంటే 10-15 years డౌన్ ద లైన్ దిస్ విల్ బి ద న్యూ ట్రెండ్ అనేది ఇంపార్టెంట్. సో దాంట్లో ఒక 2 ఇంపార్టెంట్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, అది ఒకసారి క్విక్గా గ్లాన్స్ కూడా. సో స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసుకుంటే, ఇజ్రాయెల్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్ ఇన్ స్పైట్ ఆఫ్ ద రీసెంట్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్ కొన్ని ఇరాన్ మీద వేసింది టపా ఆల్మోస్ట్ 400 మిసైల్ వేసాడు. దానివల్ల ఇరాన్స్ ఫోర్డో అండ్ నాథ్నాన్స్ ఇది యూజింగ్ ఏం వాడింది? B2 బాంబర్స్ వాడింది, GBU అంటే గైడెడ్ బాంబ్ యూనిట్ 57 బంకర్ బస్టర్స్ వాడింది, అండ్ ఇట్ ఆల్సో యూజ్డ్ టొమాహాక్ మిసైల్స్. ఈ 3 ఇజ్రాయెల్ వాడింది. సో దిస్ ఇస్ ఇజ్రాయెల్ ఆన్ ఇరాన్.
ఇజ్రాయెల్ ఇరాన్ మీద వాడిన ఇవి వాడింది ఇన్ స్పైట్ ఆఫ్ ద స్టేట్మెంట్. సో దానికి రివర్స్ సీక్వెన్స్ లాగా ఇరాన్ ఏం చేసింది, 500 మిజైల్ పంపించింది. ఓన్లీ 30 పెనట్రేటెడ్ ఇంటూ ఇజ్రాయెల్, బట్ నో క్యాజువాలిటీస్ బికాస్ ఆఫ్ ది ఐరన్ డోమ్. 12-day కాన్ఫ్లిక్ట్ నడిచింది. ఇది మనకు తెలిసింది. IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇరాన్ 60% enriched uranium stockpile crossed to 400 kgs according to IAEA report. అంటే ఇరాన్ ఏం చెప్పింది, మేము నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీని పాటిస్తాము, మేము అసలు న్యూక్లియర్ ఏం చేయట్లేదు అని ఫీలింగ్. కానీ వాళ్ళు సైలెంట్ గా ఒక న్యూక్లియర్ వెపన్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు ప్రూఫ్ ఏంటంటే ఈ ఎన్రిచ్మెంట్ స్టాక్ పైల్ ని పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికి 400 kgs న్యూక్లియర్ వెపన్, న్యూక్లియర్ మెటీరియల్, ఫిజర్ మెటీరియల్ రెడీగా చేస్తుంది. ఆ ఉత్తి ఎందుకు తీసుకుంటారు, ఏదో పర్పస్ ఉంటుంది కదా. సో దీనివల్ల అది మాట, దానివల్ల ఇష్యూ ఏమవుతుందండి, ఇరాన్ టర్మినేటెడ్ ఇన్స్పెక్షన్స్, వాళ్ళకి వచ్చి ఇన్స్పెక్షన్స్, నో ఇన్స్పెక్షన్స్ ఫ్రమ్ IAEA, బ్లాకింగ్ యాక్సెస్ టు సెంట్రిఫ్యూజ్ డ్యామేజ్ డేటా. ఇది మేజర్ పాయింట్. ఈ టర్మినేషన్స్ ఇన్స్పెక్ట్ చేస్తే ఎందుకు ఇన్స్పెక్షన్స్ ని టర్మినేట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే IAEA వాళ్ళ NPTకి IAEA ఏజెన్సీకి సంతకాలు సైనిటరీస్ కాబట్టి దాని నుంచి బయటకు రావాలని చాలా ట్రై చేస్తుంది. కాబట్టి దీనివల్ల ఓవరాల్ గా చాలా గ్లోబల్ డైనమిక్స్ నడుస్తున్నాయి. కాబట్టి దిస్ ఇస్ ద మేజర్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. అయితే దీనివల్ల ఏమవుతుందంటే DNI అంటే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గవాడ్ ఏం చెప్పడం జరిగిందంటే, Iran hasn't restarted nuclear weapons work since 2003. So nuclear closure is still based on Khamenei's anti-nuke fatwa. So ఆయన ఇచ్చిన ఫత్వాని ఇంకా ఫాలో అవుతున్నామని చెప్పి అది చెప్తున్నారు. అంత బిస్కెట్, అదంతా బిస్కెట్. సో ఇరాన్ సైన్ NPT నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ ఇన్ 1970లో ట్రై చేసింది. సో ఇది చేసి ఈ ఫత్వాని ఫాలో అవుతున్నాము, సో న్యూక్లియర్ వెపన్స్ అసలు ఏం స్టార్ట్ కాలేదని ఇరాన్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. కానీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, సీక్రెట్ ఇన్ఫర్మేషన్, 400 kgs ఆఫ్ ఫిసైల్ మెటీరియల్ ఎందుకు కాలకి, అది మ్యాటర్. సో అక్యూజ్డ్ ఆఫ్ క్లాండెస్టైన్ ఎన్రిచ్మెంట్ సిన్స్ 1990s. క్లాండెస్టైన్ అంటే సీక్రెట్, క్లాండెస్టైన్ అంటే సీక్రెట్ గా చేయడము, సీక్రెట్ గా చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ పోస్ట్ ఇరాక్ వార్ అయిన తర్వాత ఇవన్నీ రెడీ చేసుకుంటుంది. ఇజ్రాయెల్ PM నెతన్యాహు ఫేస్డ్ Knesset crisis, military moves seen as a political diversion. So US is hesitant to act due to Iraq, Afghanistan fatigue and MAGA. MAGA is very important. Make America great again. అది voter pushback. దానివల్ల ఇది మేజర్ ఇష్యూస్. సో వీళ్ళందరూ కలిసి ఫైనల్ గా వెస్ట్ ఏషియన్ ప్లేస్ లో పీకేది ఏం లేదు ఫండమెంటలీ. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎవరికాల న్యూక్లియర్ వెపన్స్ స్టడీ చేసుకుంటున్నారు. అమెరికా ఏమో డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇండియా ఏమో ఇవన్నీ చూసి రెడీగా మనం చేస్తుందా మనం చేసుకుంటున్నాం. అది మేజర్ పాయింట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ కాన్ఫ్లిక్ట్ ఇన్ మయన్మార్ డ్రైవ్స్ 4,000 into మిజోరాం. ఇది బార్డర్ మూవ్మెంట్ ఇష్యూస్, రెఫ్యూజీ స్టేటసెస్ అండ్ కాన్ఫ్లిక్ట్ జోన్ ఇష్యూస్ బేసికల్ గా. సో దీంట్లో ఒక 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. క్విక్ గ్లాన్స్ కొట్టేద్దాం ఫటాఫట్ ఇది కూడా. సో ఎథనిక్ స్పిల్ ఓవర్ అక్రాస్ బార్డర్స్, అది మేజర్ ఇష్యూ. వేరే ఎథనిసిటీస్ ఆల్రెడీ నార్త్ ఈస్ట్ లో భయంకరమైన ఎథనిక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటాయి. మొన్ననే కూజో వాళ్ళది, చిన్కోజో వాళ్ళది, వీళ్ళ ఇష్యూస్. సో అక్కడి నుంచి మయన్మార్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, ప్లేస్ ఇవ్వాలా, ఇది కాకుండా లోకల్ ఫీల్ అవుతారా, ఈ గొడవల మధ్యన చాలా ఈ క్రాస్ బార్డర్ మూవ్మెంట్ వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది పాపం ఇండియా. సో అదేంటో ఒకసారి చూద్దాం. ద గ్రేటర్ జో కమ్యూనిటీ ఇన్క్లూడ్స్ మిజోస్, ఎవరు ఫ్రమ్ ఇండియా, చిన్స్ ఫ్రమ్ మయన్మార్ అండ్ కుకీస్ ఫ్రమ్ బోత్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. వీళ్ళ మధ్యన మొత్తం అన్ని డిష్యూమ్ నడుస్తూ ఉన్నాయి చాలా రోజుల నుంచి. మనకి వాళ్ళకి ఏంటంటే డీప్ ఎథనిక్ టైస్ ఉన్నాయి, క్రాస్ బార్డర్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది ఎస్పెషల్లీ డ్యూరింగ్ కాన్ఫ్లిక్ట్స్. ఇవన్నీ కొలోనియల్ బౌండరీస్ విచ్ వీ హావ్ డ్రాన్ ఇగ్నోర్డ్ అట్ ట్రైబల్ హోమ్లాండ్స్. సో బ్రిటిష్ గీసిన లైన్స్ మనం ఇంకా ఫాలో అవుతున్నాం, అది బేసిక్ ప్రాబ్లం. 4,000 Chin refugees entered Champai since July 2023 నుంచి 4,000 మంది చిన్. ఈ చిన్ ఎవరు, బేసిక్ గా ఫ్రమ్ మయన్మార్. వీళ్ళు వచ్చి మన దేశంలో ఉంటున్నారు. సో మిజోరాం ఇస్ ఆల్రెడీ హోల్డింగ్ 30,000+ రెఫ్యూజీస్. ఇక రెఫ్యూజీస్ పెరిగితే ఒరిజినల్ ఎథనిసిటీ ఎవరైతే మిజోరామియన్స్ ఉన్నారో వాళ్ళందరూ డిస్ప్లేస్ అవ్వాల్సి వస్తుంది. సో మోర్ నంబర్ ఆఫ్ డిస్పర్సన్స్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ, లోకల్ పాపులేషన్ తగ్గిపోయి బేసిక్ ఒరిజినల్ ఎథనిసిటీ ఫస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది బేసిక్ ప్రాబ్లం ఫ్రమ్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. దానివల్ల ఏమవుతుందంటే పోస్టెడ్ ఇన్ హోమ్స్ పెట్టడం జరిగింది, స్కూల్స్ లో పెట్టడం జరిగింది, చర్చెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ యంగ్ మిజో అసోసియేషన్. వీళ్ళు
ఈ కాన్ఫ్లిక్ట్ని వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ 4,000 మందికి ఈ యంగ్ మీజో అసోసియేషన్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదొక సివిల్ సొసైటీ కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాం. కానీ మనకి ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం, బార్డర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఫైనల్లీ ఇంటర్నల్ సెక్యూరిటీ పెద్ద బిస్కెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది బేసిక్. అయితే చిన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ వర్సెస్ చిన్లాండ్ డిఫెన్స్ ఫోర్స్ ఇన్ కుల్గామ్, బోత్ ఆర్ యాంటీ జనతా. ఇది మేజర్ పాయింట్. CDNF captured camps in strategic border areas near India. దీనివల్ల ఏమవుతుందంటే చైనీస్ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఒక సివిల్ వార్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ రెఫ్యూజీ ఇన్ఫ్లో. అది మేజర్ ప్రాబ్లం. అయితే మిజోరాం సీఎం ఏం చేస్తున్నారు? అడ్వైజర్ విజిటెడ్ బార్డర్ ఫర్ సీజ్ ఫైర్ టాక్స్. అలా కొట్లాడుకుంటే వెళ్ళిపోయి హలో బాబు ఆపండి అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఒక స్టేట్ లెడ్ డిప్లొమసీ జరుగుతుంది, ఎస్పెషల్లీ బికాస్ ఇట్ ఇస్ అ యూనియన్ సబ్జెక్ట్, ఎందుకంటే ఫారెన్ అఫైర్ కాబట్టి. దీనివల్ల సెంట్రల్ స్టేట్ ఇంటర్ప్లే ఎట్లా ఉందో అనేది ఒక ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు ఫర్ సెన్సిటివ్ బార్డర్ జోన్స్. దిస్ విల్ బి అ సాలిడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటికీ కూడా యూ కెన్ సెట్ దిస్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ టాపిక్. సో బేసికల్గా ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ప్రస్తుతానికి ఇట్లా ఉంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అరౌండ్ నెసరీ రైట్ నౌ. కొంచెం ఎస్కలేట్ అయితే అప్పుడు మనం ఇంకా ఫర్దర్ డీప్కి వెళ్ళాలి, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాయింట్. సో ఇంకో piece of information, 5,000 plus cookies from Manipur already in Mizoram since 2023. We can also put this as an important statistic. Stats, you can mention this. దీనివల్ల ethnic fault lines deepen అవుతాయి. నార్త్ ఈస్ట్ డ్యూ టు మయన్మార్ అండ్ మణిపూర్ ఇష్యూ. ఈ క్రైసిస్ వల్ల ఇంకా ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ భయంకరంగా ఆల్రెడీ మనలో కొట్లాడుకుంటారు. ఈ మీద మయన్మార్ వాళ్ళు వచ్చి మన మీద కూర్చున్నారు అనుకో, వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు. ఫైనల్గా వాళ్ళు కొట్లాడుకుని ఏమవుతుంది? ఎవరు వచ్చి ఆక్యుపై చేస్తారు. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. దీనివల్ల హైలైట్స్ ఫ్రెజైల్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ బిస్కెట్. సో ఇంటర్నల్ సెక్యూరిటీ విల్ బి ద మేజర్ ప్రాబ్లం. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే డేంజర్ జోన్ ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ డౌన్, ట్రైబల్ కోఎగ్జిస్టెన్స్ ఇష్యూస్ డౌన్. సో ఈ రెండు మేజర్గా మనం హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్స్. ఇది స్టార్ పాయింట్. సో ఓవరాల్ ఏమైంది? మనకే ఉపయోగపడుతుంది. అది మేజర్. ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఈస్ బ్లూ ప్రింట్ ఫర్ 50,000 జాబ్స్ ఇన్ నార్త్ ఈస్ట్ యూత్ ఆల్రెడీ. ఈ క్రైసిస్ మీద మళ్ళీ 50,000 జాబ్స్, మళ్ళీ జాబ్ గురించి కొట్లాడుకుంటారు. అదొక ఇష్యూ అయింది. సో ఆ ఇష్యూ ఏంటో ఒకసారి దంతం కొట్టేద్దాం. ఓకేనా? సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి క్విక్గా చూద్దాం. 50,000 మెరిటైమ్ సెక్టర్ జాబ్స్ ఇది 10 ఏళ్లలో తీసుకొస్తాం అక్రాస్ 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేది బేసికల్గా పాయింట్. దీనివల్ల అడ్వాంటేజ్ అన్ఎంప్లాయ్మెంట్ని డీల్ చేయొచ్చు. ఫ్యూయల్స్, రీజనల్ డెవలప్మెంట్ ఇష్యూస్ అదొక మేజర్ పాయింట్. ఇది ఏ పాలసీతో అలైన్ అవుతుంది? యాక్ట్ ఈస్ట్ పాలసీతో అలైన్ అవుతుంది. స్కిల్ డ్రివెన్ గ్రోత్ కూడా డెవలప్ అవుతుంది. ఇది దిస్ అనదర్ స్టార్ పాయింట్. ఇది కూడా స్టార్ పాయింట్. మెరిటైమ్ సెంటర్ గువాహటిలో ప్లస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దిబ్రూగఢ్లో. ఇవి మేజర్ సెంటర్స్ అట్ విచ్ దీస్ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి గ్రోన్. దానివల్ల లోకల్ షిప్పింగ్ విల్ గ్రో, లాజిస్టిక్ ఎక్స్పర్టైజ్ కూడా గ్రో అవుతుంది. దిస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ఆర్టికల్లో స్టార్ పాయింట్స్ ఇవ్వాలి. దానివల్ల లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఆల్సో ఇంక్రీజెస్, అనదర్ స్టార్ పాయింట్. సో లేబర్ ఫోర్స్ విల్ ఆల్సో ఇంక్రీజ్. అవుట్పుట్ ఆఫ్ 5,000 స్కిల్డ్ వర్కర్స్ ఇయర్లీ, ఎవ్రీ ఇయర్ దే వాంట్ టు బ్రింగ్ 5,000 ఎవ్రీ ఇయర్. అంటే 10 ఏళ్ళలో 50,000. దానివల్ల ఏమవుతుంది? మైగ్రేషన్ బేసిక్ రీజన్ అంటే ఎంప్లాయ్మెంట్ దొరకపోవడం వల్ల కదా. సో మైగ్రేషన్ విల్ రెడ్యూస్, సస్టైన్స్ జాబ్ పైప్ లైన్ కూడా సూపర్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ బ్రింగింగ్ దిస్ 50,000 జాబ్స్ ఇన్ టు ద మార్కెట్. దీనివల్ల అది కాకుండా మనం ట్రాకింగ్ చేస్తాము, స్కేలబుల్ మోడల్ కూడా ఒకటి తీసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్. యూ కెన్ ఆల్సో పుట్ దిస్ as a స్టార్ పాయింట్. సో 50,000 జాబ్స్, రీజనల్ డెవలప్మెంట్ జరుగుతుంది, యాక్టివ్ పాలసీతో ఎలా అవుతుంది, స్కిల్ డ్రివెన్ గ్రోత్ జరుగుతుంది. ఎక్కడెక్కడంటే గువాహటి ఒకటి, ఇంకోటేమో దిబ్రూగఢ్. సో మెరిటైమ్ స్కిల్ సెంటర్ హియర్ యాజ్ వెల్ as సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హియర్. లోకల్ షిప్పింగ్ పెరుగుతుంది, లాజిస్టిక్ ఎక్స్పర్టీస్ పెరుగుతుంది. లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్స్ విల్ బి ఫర్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ విల్ ఇంక్రీజ్. ఇయర్లీ అవుట్పుట్ ఆఫ్ ఓన్లీ 5,000 జాబ్స్ పర్ ఇయర్. దానివల్ల మైగ్రేషన్ తగ్గుతుంది, సస్టైనబుల్ జాబ్ పైప్ లైన్ ఉంటుంది, సో హోప్ ఉంటుంది. అండ్ దానివల్ల ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రావు. దానివల్ల ట్రాకింగ్ ఒకటి యాజ్ వెల్ as స్కేలబుల్ మోడల్స్ కూడా చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్. ఇది కాకుండా ఇది చేయడం ఎవరు? సర్బానంద సోనోవాల్ అనౌన్స్డ్ మోడీ గవర్నమెంట్స్ 11th యానివర్సరీ. స్ట్రాంగ్ సెంటర్ సపోర్ట్ ఉంది, అది మేజర్ పాయింట్. ఎన్షోర్స్ కంటిన్యూటీ.
సెంటర్ నుంచి సపోర్ట్ ఉందంటే కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. సో పొలిటికల్ విల్ బ్యాకింగ్ స్ట్రాటజిక్ విజన్ దిస్ అనదర్ పాయింట్. ల్యాండ్ లాక్ నార్త్ ఈస్ట్ ని మెరిటైమ్ ఎకానమీకి లింక్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద మేజర్ స్ట్రాటజిక్ పాయింట్. సో దిస్ ఇస్ ద స్ట్రాటజిక్ పాయింట్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ట్రేడ్ బూస్ట్ అవుతుంది, పోర్ట్స్ మంచి ఇది వస్తుంది, ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా కొత్తగా క్రియేట్ అవుతుంది. దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్. దానివల్ల నార్త్ ఈస్టర్న్ రోల్ ఇన్ నేషనల్ మెరిటైమ్ మ్యాప్ లో కూడా ఇట్ ఇంక్రీజెస్. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్ పాయింట్. నార్త్ ఈస్ట్ ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ నుంచి ఒక సూపర్ మెరిటైమ్ మ్యాప్ లోకి తీసుకొస్తే మనకి బెనిఫిట్, వాళ్ళకి బెనిఫిట్, అందరికి బెనిఫిట్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ టాపిక్స్, స్ట్రాటజిక్ పాయింట్స్, important points, starred points, blocked points, and majorly what are the crises, what are the issues from today's newspaper. So your work is to watch the video. కింద మీకు చక్కగా PDF లింక్ దొరుకుతుంది. అన్ని కలెక్ట్ చేసి పాయింట్స్ మీకు డైరెక్ట్గా పెడుతున్నాను. డైరెక్ట్గా మీరు కొంచెం ఆన్సరింగ్ ప్రాక్టీస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఎనీథింగ్ దట్ యూ రిక్వైర్ ప్లీజ్ కాల్ శ్రీరామ్స్ IAS హైదరాబాద్. వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. PDFs ఉన్నాయి, మంచిగా వాచ్ చేయండి. బట్టి కొటేషన్ పాయింట్స్ ఎగ్జామ్లో వస్తే ఇచ్చి పడేసేయండి. That's how you have to move forward. So, Shaman Paidkonla signing off for today. Bye-bye.